సినిమా మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడి టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. చాలా మంచి భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న జనాల మధ్యకి వచ్చింది ఎన్టీఆర్ నటించిన జనతా గారి సినిమా. జనరల్ గా ఎన్టీఆర్ సినిమా అంటే ఎప్పుడు కూడా ఓ క్రేజ్ ఉంటుంది. ఈసారి ఆ క్రేజ్ కి కొరటాల శివ క్రేజ్ కూడా యాడ్ అయి జనాలు ఎక్సైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూసే పరిస్థితి తయారైంది. జనతా గారి సినిమా మీద తెలుగు ప్రేక్షకులు చిన్న చితక ఎక్స్పెక్టేషన్స్ తో లేరు అని ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే క్లియర్ గా అర్థమైపోద్ది. బ్లాక్ బస్టర్ హైప్ తో మార్కెట్ లోకి వస్తున్న జనతా గ్యారేజ్ తప్పకుండా కొన్ని రికార్డులను రిపేర్ చేసిద్ది అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఓ అభిప్రాయంతో ఉంది. వాళ్ళ అంచనాకు తగ్గట్టే ఈ సినిమా తొలి రోజున కొన్ని రికార్డుల్ని రిపేర్ చేసింది. బేసిక్ గా జనతా గ్యారేజ్ సినిమాకి విడుదలకి ముందు రోజు నైటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమెరికాలోనూ బెనిఫిట్ షోలు పడ్డాయి. ఆ బెనిఫిట్ షోలతోనే సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత మార్నింగ్ షోలు వచ్చేప్పటికి కొంత యావరేజ్ టాక్ మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ షోస్ కి కలెక్షన్లు తగ్గే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని తల్లకిందులు చేస్తూ అన్ని ఏరియాల్లోనూ ఈవినింగ్ షోస్ అదిరిపోయాయి. మామూలుగా అదిరిపోవటం కాదు, రికార్డు బ్రేకింగ్ రేంజ్ లో అదిరిపోయాయి. ఈ సపోర్ట్ తో జనతా గ్యారేజ్ తొలి రోజు కలెక్షన్లకు సంబంధించి కొన్ని రికార్డుల్ని తన పేరు మీదకి మార్చేసుకుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో తొలి రోజు బాహుబలి సాధించిన కలెక్షన్ల రికార్డుల్ని జనతా గ్యారేజ్ బ్రేక్ చేయడం విశేషం. వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఏరియాల్లో తొలి రోజున బాహుబలి సాధించిన కలెక్షన్ల కంటే జనతా గ్యారేజ్ ఎక్కువ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. నైజాం, నెల్లూరు ఏరియాల్లో బాహుబలి తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా జనతా గ్యారేజ్ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 29 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని రిపోర్ట్స్ అందుతున్నాయి. దీంతో బాహుబలి తర్వాత తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన రెండో తెలుగు సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది. అలాగే సౌత్ ఇండియాలో కబాలి, బాహుబలి తర్వాత తొలి రోజున ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా జనతా గ్యారేజ్ ఘనతను దక్కించుకోవడం విశేషం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వరకే ఈ సినిమా తొలి రోజున 20 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వసూలు చేసిందని తెలుస్తుంది. బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత తొలి రోజునే 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 20 కోట్ల పైన షేర్ సాధించిన మూడో సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది. మార్కెట్ లో సరైన సినిమా లేకపోవడం మూలంగా జనతా గ్యారేజ్ కి కావాల్సిన థియేటర్లు దొరికాయి. ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని జనతా గ్యారేజ్ ని ప్రదర్శిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సమయస్ఫూర్తిని ప్రదర్శించి తొలి రోజున జనతా గ్యారేజ్ బ్రహ్మాండమైన కలెక్షన్లు దక్కించుకోవడానికి ఓ కారణంగా నిలిచారని చెప్పుకోవాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి సహా మరో 4 ఊర్లలో ఆ ఊళ్ళలో ఉన్న థియేటర్లన్నింటిలో కూడా తొలి రోజున జనతా గ్యారేజ్ ఆడింది. ఇలాంటి పరిస్థితి దాదాపు చాలా ఏరియాల్లో ఉంది అని రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇలా కలిసి వచ్చిన పరిస్థితులు, సినిమా మీద ఉన్న క్రేజ్, పబ్లిక్ లో ఎన్టీఆర్ కున్న ఫాలోయింగ్ చక్కగా మోతాదు ప్రకారం కలిసొచ్చి యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి తొలి రోజు కలెక్షన్లకు సంబంధించి కెరియర్ బెస్ట్ రికార్డుని కట్టబెట్టాయి. వీలుని బట్టి జనతా గ్యారేజ్ తొలి రోజున గట్టిగానే రికార్డుల్ని రిపేర్ చేసింది. సినిమా మీద కొంత మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. అయినప్పటికీ దాన్ని సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పెర్ఫార్మెన్స్ తొక్కి పెట్టేస్తుంది అనిపిస్తుంది. సినిమాకి లాంగ్ వీకెండ్ దొరికింది. ఈ వీకెండ్ వరకు అయితే ఆ టాక్ సినిమా మీద ప్రభావం చూపించే పరిస్థితి కనిపించట్లేదు. వీక్ డేస్ లో ఎలా ఉంటది అనేది అప్పుడు చూడాలి. వినాయక చవితి కలుపుకుని 5 రోజుల వీకెండ్ ను మాత్రం జనతా గ్యారేజ్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేట్టు అనిపిస్తుంది. ఈ టైంలో ఇంకెన్ని రికార్డుల్ని రిపేర్ చేస్తుందో వేచి చూద్దాం. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.